గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లను సానబెట్టి వెలికితీసి ప్రపంచానికి అందించడానికి ఈ లీగ్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాహకులను అభినందిస్తున్నా. క్రికెట్ అంటే అర్బన్ సెంటర్స్ కు మాత్రమే అవకాశాలుండేవి. మొదటిసారి ప్రతి జిల్లాలో ఉండే క్రీడాకారులను గుర్తించి టీమ్స్ ను సెలెక్ట్ చేసి నిర్వహిస్తున్న లీగ్ దేశానికి మార్గదర్శకంగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న గ్రామీణ క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం. క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఫుట్బాల్ క్రీడాకారులు మెస్సీని హైదరాబాద్ కు తీసుకొచ్చా. దారాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నా. భవిష్యత్తులో ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి మెడల్స్ పొందేలా శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తోంది. To give the state's cricketers a strong stage, its cities a deeper sporting identity, and its fans a new league to call their own. Thank you to all the teams and the franchise owners. It's an honor for us to have the presence of Honorable Deputy Chief Minister of Telangana, Mallupati Vikramarka. The opening ceremony of the Srinivadi University TG20 would have been incomplete without your presence. Deputy Chief Minister of Telangana, Mallupati Vikramarka, to kindly address the gathering and officially mark the beginning of the inaugural season of the Srinivadi University TG20. HCA Secretary Jeevan Reddy గారికి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ క్రీడాకారులందరికీ, అట్లాగే TG20 మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలని వెలికి తీసి సానబట్టి రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా అందించాలనేటువంటి ఒక ఉన్నత లక్ష్యంతో మొదటిసారి రాష్ట్రంలో TG20 ఈ స్పోర్ట్స్ క్రికెట్ సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందుగా ఆర్గనైజర్స్ అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గతంలో ఎప్పుడూ లేదు క్రికెట్ అంటే అర్బన్ సెక్టర్స్కి మాత్రమే పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అనుకునేటువంటి పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గుర్తించి ఆ జిల్లాల పేరు మీద టీమ్స్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమం దేశానికి కూడా ఆదర్శంగా ఉంటుందని మేమంతా భావిస్తూ ఉన్నాం. అవకాశాలు రాక, ప్రోత్సాహకాలు అందక, అందిపుచ్చుకోలేక నైపుణ్యం కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశం అందిపుచ్చుకున్న ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్ స్పిరిట్తో నిత్యం మనం జీవితంలో అనుక్షణం ఎలా గెలవడం కోసం ప్రయత్నం చేస్తామో, ఈ స్పోర్ట్స్లో కూడా ప్రతి క్రీడాకారుడు గెలవటం కోసం, గెలుపు ఇప్పుడు అందుకోలేకపోయినా మళ్ళీ తిరిగి గెలవటం కోసం ఆ స్పిరిట్తో ముందుకు పోయే విధంగా ప్రతి క్రీడాకారుడు, యువకుడు ఆ స్పిరిట్తో ముందుకు వెళ్ళాలని, క్రీడల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం
ఈ రాష్ట్రంలో క్రీడల్ని భారీగా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మెస్సీ ఫుట్బాల్ క్రీడాకారుడిని హైదరాబాద్లో ఇదే స్టేడియంలో మనందరం వీక్షించాం. అలాగే హైదరాబాద్ నగరంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీని, వరల్డ్లో ఉన్నటువంటి అన్ని ప్రత్యేకతతో కూడిన సదుపాయాలతో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించుకోబోతా ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే సీఎం కప్ పేరు మీద అన్ని రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రతి గ్రామంలో రగిలించేటువంటి కార్యక్రమాన్ని, తద్వారా భవిష్యత్తులో ఒలింపిక్స్లో కూడా తెలంగాణ రాష్ట్రం మెడల్స్ పొందాలనేటువంటి లక్ష్యంతో ఆ స్థాయిలో నైపుణ్యాన్ని, శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తూ ఉంది. ఈ అవకాశాలన్నింటినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులు అందిపుచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి యువతీ యువకులందరికీ విజ్ఞప్తి చేస్తూ 21 రోజులు జరిగేటువంటి T20 ఈ రాష్ట్రానికి కాదు, దేశం మొత్తానికి కూడా క్రికెట్ లవర్స్ అందరికి కూడా పెద్ద పండుగలాగా ఇది జరగాలని, దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది ప్లేయర్స్ who are all participating from various respective district teams. Good luck. God bless you.